వెల్కమ్ టు VD91 న్యూస్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒంగోలులో బీజేపీ భారీ ఆందోళన. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటూ మహిళల హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ జై. నేను జిల్లెలమూడి రమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళా మోర్చా. ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నటువంటి 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ బిల్లుని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన రాజకీయానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న మహిళలందరికీ ఉపయోగపడేటటువంటిది. మోడీ గారు అంటే అమలు చేయడం, కాంగ్రెస్ పార్టీ అంటే అడ్డుకోవడం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మహిళల యొక్క చిరకాల కోరిక. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. కానీ ఒక బీజేపీ గవర్నమెంట్లోనే మహిళలకి మోడీ గారు మహిళా పక్షపాతిగా ఎన్నో విధమైన అవకాశాలు కల్పించుకుంటూ వచ్చారు. అంతరిక్షం నుంచి ఆటో వరకు మహిళలు మెకానిక్ రంగంలోనూ, విద్యావేత్తలుగాను, శాస్త్రవేత్తలుగాను ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో మహిళలు చట్టసభల్లో, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏదైతే ఉందో చట్టసభల్లో వాళ్ళ నినాదాన్ని, వాళ్ళ వంతు వాళ్ళు దీన్ని తెలపాలనే ఉద్దేశంతో మహిళా బిల్లుని ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని అయితే ఏదైతే ఉందో మోడీ గారు చేర్చడంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటుంది. ఎంత నీతిమాలిన రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీది. ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రిగా చేసింది, సోనియా గాంధీ ఒక నేషనల్ పార్టీ అధ్యక్షురాలుగా చేసింది, ప్రియాంక గాంధీ ఒక పార్లమెంట్ మెంబర్గా ఉంది. వాళ్ళ కుటుంబంలో మహిళలు అయితే రాజ్యాన్ని పరిపాలిస్తూ, దేశాన్ని పరిపాలిస్తూ రాజ్యాంగాన్ని అనుభవించవచ్చు. మిగతా మహిళలకి ఆ సామర్థ్యత లేదు అని మహిళా బిల్లుని వ్యతిరేకించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన దారుణమైన చర్య. ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరపున మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని అమలు చేసే వరకు ఈ దీక్షలు ఇలాగే కొనసాగుతాయి. తప్పకుండా ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో 33% కానీ 14% మాత్రమే అమల్లో ఉంది. మిగిలిన 16% అమలయ్యే వరకు మహిళలు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్, మీ ఉనికి లేకుండా పోతుంది రాబోయే రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య భారతదేశంలో స్త్రీ 1996 నుండి ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు 6 సార్లు ప్రవేశపెడితే పార్లమెంట్లో 6 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుపట్టడం జరిగింది. ప్రధానంగా స్త్రీ వ్యతిరేక శక్తులు అయినటువంటి, మహిళా వ్యతిరేక శక్తులు అయినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి మన అఖిలేష్ యాదవ్ కావచ్చు. నిన్న అఖిలేష్ యాదవ్ 40 మినిట్స్ మాట్లాడాడు. ఆయన మాట్లాడిందంటే కేవలం ఏంటంటే ఈ మహిళా బిల్లుని అడ్డుకోవడం కోసం గతంలో కూడా ఆయన తండ్రి అయినటువంటి ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా లల్లు ప్రసాద్ యాదవ్, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మరి ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులు కొందరు అందరూ కూడా ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ పోతుంటే, ఈ రోజున ఎంతో చరిత్రాత్మకమైన ప్రీతం ప్రధానమంత్రి మోడీ గారు నారీ శక్తి అభియాన్ అని చెప్పి బిల్లు పెడితే దానికి కావాలనేటువంటి ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా ఈరోజు చేసినాయంటే, ఈ యొక్క ఇండియా కూటమి పార్టీలు మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఒక మహిళ కూడా ఈరోజు మహిళా బిల్లుకి వ్యతిరేకంగా పనిచేస్తుందంటే, మరి దీని గురించి మరి కాంగ్రెస్కు అనుకూల పక్షాలన్నీ కూడా ఈ రోజున మహిళలకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ మహిళా బిల్లుని ప్రవేశపెడుతుంది. మోడీ గారి నాయకత్వంలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ క్రిమిలేయర్ తక్షణమే ఎత్తివేయాలి. జాజుల శ్రీనివాస్ గౌడ్.
బీసీ క్రిమిలేయర్ను తక్షణమే ఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ఎర్రమంజిల్లో బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలకు మాత్రమే క్రిమిలేయర్ అమలు చేయడం అన్యాయమని విమర్శించారు. దేశ ప్రధానిగా బీసీ ఉన్నప్పటికీ బీసీల సమస్యలు పరిష్కారం కాకపోవడం విచారకరమని తెలిపారు. బీసీ ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగానే ఇరికించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించిన ఆయన తెలంగాణ ప్రభుత్వం తక్షణమే బీసీ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సాధిద్దాం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, సాధిద్దాం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, సాధిద్దాం బీసీల న్యాయమైన డిమాండ్లు, సాధిద్దాం బీసీల డిమాండ్ సాధ్యమైన డిమాండ్లు. జై బీసీ, జై బీసీ, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, సాధిద్దాం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగుల ఐక్యత, సాధిద్దాం బీసీ ఉద్యోగుల గుర్తింపును, సాధిద్దాం బీసీ ఉద్యోగుల గుర్తింపును, బీసీ ఉద్యోగుల ఐక్యత, 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 బీసీ ఉద్యోగుల ఐక్యత. సాధిద్దాం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, సాధిద్దాం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, సాధిద్దాం బీసీల న్యాయమైన డిమాండ్లు, సాధిద్దాం బీసీల డిమాండ్ సాధ్యమైన డిమాండ్లు. జై బీసీ, జై బీసీ, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, సాధిద్దాం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగుల ఐక్యత, సాధిద్దాం బీసీ ఉద్యోగుల గుర్తింపును, సాధిద్దాం బీసీ ఉద్యోగుల గుర్తింపును, బీసీ ఉద్యోగుల ఐక్యత. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ఈరోజు బీసీ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ యొక్క డైరీ ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి చేతిలో రేపటి నుంచి కూడా ప్రతి ఉద్యోగి చేతిలో కూడా ఈ డైరీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ డైరీలు ఎన్ని పోయినా కానీ రేపు పొద్దుగాల బీసీ ఉద్యోగులకు అందరికీ కూడా ముఖ్యంగా ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ మరియు క్రిమిలేయర్ విషయంలో కానీ ఈడబ్ల్యూసీ విషయంలో కానీ ప్రభుత్వం కూడా ఈ యొక్క మొండి వైఖరిని పక్కన పెట్టుకొని బీసీ ఉద్యోగులందరూ కూడా న్యాయం చేసే విధంగా కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల జనాభాలో 60% బీసీ ఉద్యోగులే ఉన్నారు. డిఏ లేకున్నా కానీ పిఆర్సీ లేకున్నా కానీ పెండింగ్ బిల్స్ బకాయిలు కూడా రద్దు కావడం వలన బీసీ ఉద్యోగులు నానా గోసపడుతూ కనీసం బీసీ ఉద్యోగులకు డిఏ లేక పిఆర్సీ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళకి బెనిఫిట్స్ రాక చనిపోయినా కూడా రోజు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వెంబడే తెలంగాణ ఉద్యోగులందరికీ పిఆర్సీ కానీ డిఏని మరియు పెండింగ్ బిల్స్ని వెంబడే ప్రకటించి వారి యొక్క సంతోషాన్ని బలపరచవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగ సంఘం డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. మేము గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి, క్రీమీ లేయర్ని ఎత్తివేయాలి, రద్దు చేయాలి, ఈడబ్ల్యూఎస్ని కూడా రద్దు చేయాలి. మాకు రావాల్సిన వాటా అంతా ఎక్కడో పోతుంది. అట్లా కాకుండా మేము చదువుకున్నప్పుడు మాకు రిజర్వేషన్ అన్నది
కరెక్ట్గా అదే 29% అమలు అయినా సక్రమంగా జరిగింది. ఇప్పుడు 42% అంటున్నారు, అది బిల్లు పాస్ చేసినారు కానీ అది ఇంకా అమలుకే నోచుకోలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న కులగణనలో జనగణన అన్నది మంచి సక్రమంగా చేసి మాకు రావాల్సిన వాట మాకు ఇప్పించాలని కోరుతున్నాము. ఇట్లానే ఉద్యోగాల ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము. మాకు న్యాయమైన ఏంటంటే మాకు ఉద్యోగ సంఘానికి రికగ్నిషన్ కావాలి. అన్ని సంఘాలను మీటింగ్లకు పిలుస్తున్నారు కానీ మా ఉద్యోగ సంఘాలు పోయి అక్కడ నిలబడితే కూడా రాణిస్తలేరు లోపలికి. మాకు ముఖ్యంగా అది కల్పించండి. మా ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ప్లస్ తీసుకెళ్ళి అంటే ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు చూస్తే ఎవరు చూసినా రెడ్డిసే ఉంటారు. చుట్టుపక్కల మంచి మంచి పోస్టుల్లో వాళ్ళు కూర్చుంటారు. పనికి రాని వెట్టి చాకరీ చేయాల్సిన దాంట్లో బీసీ సంఘాలను కూర్చోబెట్టుకుంటున్నారు. ప్లస్ మళ్ళీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళ మీద టార్చర్లు బీసీ సంఘం అది కాదు. అందరితో పాటు మేము కూడా న్యాయంగా మాకు కావాల్సిన హక్కులని మాకు కావాల్సిన ఏవైతే రూల్స్ ప్రొటెక్షన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎట్లయితే ఉందో అట్లా కూడా మాకు కూడా ఒక జియో కానీ ఏదైనా తీసుకొచ్చి మా ప్రొటెక్షన్ కల్పించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ప్రమోషన్లో రిజర్వేషన్లు బీసీ అట్రాసిటీ చట్టాన్ని పెండింగ్ డిఏని వెంబడే అందరూ వేస్తే అయిపోతుంది మీద ఈరోజు ఉద్యోగ సంఘం డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. మేము స్టేట్ గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి. క్రీమీ లేయర్ని ఎత్తివేయాలి, రద్దు చేయాలి. ఈడబ్ల్యూఎస్ని కూడా రద్దు చేయాలి. మాకు రావాల్సిన వాటా అంతా ఎక్కడో పోతుంది. అట్లా కాకుండా మేము చదువుకున్నప్పుడు మాకు రిజర్వేషన్ అన్నది కరెక్ట్గా అదే 29% అమలు అయినా సక్రమంగా జరిగింది. ఇప్పుడు 42% అంటున్నారు, అది బిల్లు పాస్ చేసినారు కానీ అది ఇంకా అమలుకే నోచుకోలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న కులగణనలో జనగణన అన్నది మంచి సక్రమంగా చేసి మాకు రావాల్సిన వాట మాకు ఇప్పించాలని కోరుతున్నాము. ఇట్లానే ఉద్యోగాల ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము. మాకు న్యాయమైన ఏంటంటే మాకు ఉద్యోగ సంఘానికి రికగ్నిషన్ కావాలి. అన్ని సంఘాలను మీటింగ్లకు పిలుస్తున్నారు కానీ మా ఉద్యోగ సంఘాలు పోయి అక్కడ నిలబడితే కూడా రాణిస్తలేరు లోపలికి. మాకు ముఖ్యంగా అది కల్పించండి. మా ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ప్లస్ తీసుకెళ్ళి అంటే ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు చూస్తే ఎవరు చూసినా రెడ్డిసే ఉంటారు. చుట్టుపక్కల మంచి మంచి పోస్టుల్లో వాళ్ళు కూర్చుంటారు. పనికి రాని వెట్టి చాకరీ చేయాల్సిన దాంట్లో బీసీ సంఘాలను కూర్చోబెట్టుకుంటున్నారు. ప్లస్ మళ్ళీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళ మీద టార్చర్లు బీసీ సంఘం అది కాదు. అందరితో పాటు మేము కూడా న్యాయంగా మాకు కావాల్సిన హక్కులని మాకు కావాల్సిన ఏవైతే రూల్స్ ప్రొటెక్షన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎట్లయితే ఉందో అట్లా కూడా మాకు కూడా ఒక జియో కానీ ఏదైనా తీసుకొచ్చి మా ప్రొటెక్షన్ కల్పించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. గచ్చిబౌలిలో అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీఓ కాలనీలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ మొత్తం భవనంలో వ్యాపించడంతో నివాసితులు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర అస్వస్థత కలిగింది. పై అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో అపార్ట్మెంట్ సెల్లార్లో నిలిపి ఉంచిన 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మీరు ఇక్కడనే ఉంటారా? వాచ్మేనా మీరు? మొత్తం పోగా వస్తుంది. Experience like you guys are experience. You guys are the people who can jump into fire. I jumped in, and now the problem is, you know what? I really candid. I lost my iPhone that I had in my pocket. I lost my wallet, which had anything and everything to do with my life. I have my PAN card in it, I have my Aadhaar in it, I had everything in it. No money, fucking money, credit card, debit card, that doesn't matter. Phones people. We'll try and look at it. That's absolutely. వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసిన ఫర్నిచర్ ఇక్కడ ఉండడంతో బ్యాగ్స్ మొత్తం కూడా కొన్ని ఎర్ఫోన్ చేయడం కొన్ని పెట్రోల్కి సంబంధించిన జూబ్లీ హిల్స్ లో ఇన్స్టాగ్రామ్ మోసం ముఠ అరెస్ట్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్న చీటింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బున్న కుటుంబాల పిల్లలే లక్ష్యంగా సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ప్రముఖ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఎంపిక చేసుకుని పబ్బులు లైఫ్ స్టైల్ పేరుతో మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారి ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని తేలింది. పారిశ్రామికవేత్త కూతురుతో పాటు ఇంట్లో పనిచేసే సిబ్బంది ద్వారా కూడా సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ కేసులో కీలక నిందితుడిని షీ టీమ్స్ జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ గా గుర్తించారు. హత్యాయత్నం ఘటన కలకలం. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ లో హత్యాయత్నం ఘటన చోటు చేసుకుంది. ఫర్నిచర్ షాప్ లో పనిచేస్తున్న రెహానా అనే వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన రెహానాను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలపై విచారణ కొనసాగుతోంది.
జరుగుతున్న కొండపల్లి బొమ్మల పండుగ ఉత్సవాలు. కొండపల్లి బొమ్మల పండుగ ఉత్సవాలు రెండో రోజు కూడా సందడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కొండపల్లి కార్నివాల్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సాంస్కృతిక మరియు సృజనాత్మక శాఖ చైర్మన్ తేజస్విని పొడపాటి సందర్శించారు. కళాకారులతో కలిసి నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కొండపల్లి బొమ్మల పండుగను ప్రపంచ వారసత్వ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి శని ఆదివారాల్లో కొండపల్లి కోట ట్రెక్కింగ్ ను ప్రజలు హాబీగా మార్చుకోవాలని సూచించారు. ట్రెక్కింగ్ అనంతరం స్థానిక కళారూపాలను ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. చూడ శివ శంకర పార్వతి రమణ చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ. ఆయా కళారూపాలను మన ఆంధ్రప్రదేశ్ పక్ష సాంస్కృతిక శాఖ మరి ఎంతో ఘనంగా ఒక చక్కటి ప్రొసెషన్ లో, ఒక ర్యాలీలో మన కొండపల్లి గ్రామ సందర్శనార్థం మన అందరం బయలుదేరున్నాం. మరి కాసేపట్లో ఎప్పుడైనా కుక్కట్పల్లి పోలీసులు సమయస్ఫూర్తితో యువతి ప్రాణ రక్షణ.
హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి ఓ యువతి ప్రాణాలను కాపాడారు. కల్వకుర్తికి చెందిన రియా అనే 20 ఏళ్ల డిప్లొమా విద్యార్థిని వ్యక్తిగత సమస్యల కారణంగా ఐడిఎల్ చెరువు వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ చంద్రశేఖర్, ఎస్ఐ దీక్షిత, పెట్రోలింగ్ కానిస్టేబుల్ వెంకటప్ప సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువతి చెరువు మధ్యలోకి వెళ్లిన పరిస్థితిలో పోలీసులు తక్షణమే స్పందించి చెరువులోకి ప్రవేశించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలను యువతి వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.